ఇక నేను చెప్పబోయేదంతా ఓన్లీ థియరీనే, బట్ ఇట్ విల్ బి వర్త్ హియరింగ్. సార్, గత వారం ఇక్కడ ఉన్నది పాల్ మేజో, వాడి బినామీ లేదా వాడికి బాగా నమ్మకస్తుడు. అదీ కాకపోతే శామ్ లాంటి ఒక మధ్యవర్తి, ఏ నెగోషియేటర్. వాళ్ళిద్దరు ఇక్కడ కలుసుకున్నది ఫ్రైడ్ రైస్ తినడానికి కాదు. కాన్స్పిరసీ? ఎస్, దీనికి మునుపు ఇక్కడ కాన్స్పిరసీ జరిగింది. అండ్ ది అవుట్కమ్ ఇస్ బాస్కెట్ కిల్లింగ్. బాస్కెట్ కిల్లింగ్ లో చివరిగా చనిపోయింది సిఐ జోస్. కారణం, ఆ రోజు మార్నింగ్ వాక్ కి వెళ్ళినప్పుడు సిఐ జోస్ చూడకూడదు ఏదో చూశాడు, విన్నాడు, ఏదో తెలుసుకున్నాడు. అందులో ముఖం రికార్డ్ అవ్వకూడని వాళ్ళు ఇక్కడికి రావడం మొదలయ్యాక కెమెరా రిపేర్ అయింది. నవంబర్ నెల 17వ తారీఖున మినిస్టర్ సమ్మత్ చనిపోవడానికి ముందు, అంటే సరిగ్గా 28 రోజుల క్రితం కెమెరా రిపేర్ అవ్వగానే దే స్టార్టెడ్ కాన్స్పిరసీ. సార్, అయితే ఇది థియరిటికల్ గానే కాదు, లాజికల్ గా కూడా కరెక్టే. అంటే పాల్ మేజో ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి నెడుంబాషేర్ ఎయిర్పోర్ట్ లో బోర్డు చేయడానికి ముందుగానే ఆ ఫ్లైట్ లో తన టార్గెట్ ఎక్కాడు అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాడు. సో హియర్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. మేజో టికెట్ తీసుకున్న రోజు, మినిస్టర్ టికెట్ తీసుకున్న రోజు మ్యాచ్ అవ్వట్లేదు. టికెట్ కొన్న డేట్ మ్యాచ్ అవ్వాలని ఏముంది? థింక్ డిఫరెంట్లీ. నందినియే టార్గెట్ అని ఎవరు చెప్పారు? మినిస్టర్ సమత్ మిస్డ్ టార్గెట్ అయితే, అంటే అసలైన టార్గెట్ కి బదులుగా విక్టిమ్ మినిస్టర్ సంపత్ అవ్వచ్చు కదా. ఏ రోజు మేజో టికెట్ కొన్నాడు? సెప్టెంబర్ 12న. ఆ డేట్ కి ముందు ఆ ఫ్లైట్ లో ఎంతమంది టికెట్లు కొన్నారు? అలా కొన్న వాళ్లలో హార్ట్ పేషెంట్లు ఎంతమంది ఉన్నారు? ఉన్న వాళ్లలో డాక్టర్ వేణు పేషెంట్లు ఎవరైనా ఉన్నారా? ఈ డీటెయిల్స్ కావాలి సార్. ఆ లిస్ట్ లో ఉంటుంది మేజో టార్గెట్. టార్గెట్ మారితే కథ మారుతుంది. సార్, మేజో టికెట్ కొనడానికి ముందు ఆ పర్టికులర్ ఫ్లైట్లో నెడుంబాసేరికి టికెట్లు కొన్నది 17 మంది. వాళ్ళలో 4 కార్డియాక్ ప్రాబ్లం ఉన్నవారు సార్. కానీ వాళ్ళెవరూ డాక్టర్ వేణుగారి పేషెంట్స్ కాదు సార్. ఇటువంటి ఓకే సార్, ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా దొరికింది. ఆ రోజు ఆ ఫ్లైట్ కి బుక్ చేసుకున్న 2 ప్యాసింజర్స్ జర్నీ చేయలేదు. వాళ్ళ ఫ్లైట్ ఎక్కనే లేదు. వన్ డాక్టర్ జార్జ్ అండ్ మిస్సెస్ సూజన్ జార్జ్. Get the details of both the passengers. Maximum. Sir. హలో, నేను సీతారామయ్య, సిబిఐ నుండి. డాక్టర్ వేణు వైఫే కదా? అవును సార్. నేను మిమ్మల్ని కొన్ని విషయాలు అడగాలి. అడగండి సార్. డాక్టర్ వేణు గారి పేషెంట్ల గురించి మీకు ఏమైనా తెలుసా? డాక్టర్ గారి పేషెంట్స్ గురించి నాకంతగా తెలియదు సార్. అన్నట్టు కొన్ని రోజుల క్రితమే ఒక అతను. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. బాలు సార్, నేను ఇప్పుడు డాక్టర్ వేణు వైఫ్ తో మాట్లాడాను. ఆవిడకి కొద్ది రోజులకు ముందు సూసన్ జార్జ్ ఫోన్ చేశారంట. వేణు చనిపోయిన దానికి సంతాపం తెలియజేయడానికి. తను కూడా డాక్టర్ వేణు పేషెంటేనంట. సార్, తను కొద్ది రోజులుగా ఊళ్ళో లేరట. వచ్చిన తర్వాతే డాక్టర్ గురించి తెలిసిందట. ఫ్లైట్ మిస్ చేసుకున్న సూసన్ జార్జు, మిసెస్ వేణుకి ఫోన్ చేసిన సూసన్ జార్జు ఒకరే అయితే, గత వారం శామ్ ఇంట్లో జరిగింది నువ్వు చెప్పినట్టుగా కాన్స్పిరసీ. వన్ మోర్ అటెంప్ట్ ఆన్ ది మిస్డ్ టార్గెట్. ఈవిడే నా వైఫ్ సూజన్ జార్జ్. మా ఆధ్వర్యంలో 2 హాస్పిటల్ రన్ అవుతున్నాయి. పేదవాళ్ళకు మేము ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఇదే సార్ నా ప్రాజెక్టు. గుడ్ గుడ్. మీ గురించి పేపర్లో చదివి తెలుసుకున్నాను. అప్పుడే అనిపించింది మిమ్మల్ని చూడాలని. నేనేం చెయ్యాలి? మా డాక్టర్స్కి ఒక రిఫ్రెషర్ కోర్స్, మీ కొత్త ట్రీట్మెంట్ గురించి ఒక క్లాస్. టైమే నా ప్రాబ్లం. ఆల్రెడీ కొన్ని లెక్చర్స్ నేను ఒప్పుకున్నాను. కాదని చెప్పకండి, మీకు వీలైన ఒక రోజు.
వెళ్ళి నా డైరీ తీసుకురా సూసన్. సూసన్ జార్జ్, ఏయ్, ఎవరు సార్ అతను? హీ ఈజ్ ఎ క్రిమినల్. మీరు ఇక్కడ ఏం జరిగింది ఇప్పుడు? నాకేం అర్థం కాలేదు. తర్వాత చెప్తాను. అంతకంటే ముందు మేము మిమ్మల్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలి. ఆ రోజు ఢిల్లీకి వచ్చి ఫ్లైట్ మీకు ఎలా మిస్ అయింది? ఐఎంఏ ఢిల్లీ చాప్టర్లో నా స్పీచ్ పూర్తయ్యేటప్పటికి లేట్ అయింది. ట్రాఫిక్ వల్ల ఇంకా లేట్ అయింది. వి మిస్ ద ఫ్లైట్. ఆ తర్వాత ఢిల్లీ నుంచి కొచ్చికి ఎలా వచ్చారు? వెంటనే బయలుదేరలేదు. అర్జెంటుగా నేను యుఎస్కి వెళ్లాల్సిన పని పడింది. వి వెంట్ నెక్స్ట్ డే అండ్ కేమ్ బ్యాక్ రీసెంట్లీ. ఆ తర్వాత కొన్ని లెక్చర్స్ కంప్లీట్ చేయాల్సి వచ్చింది. మీకు పేస్ మేకర్ పెట్టారా? ఎస్. అతడే మీకు దాన్ని ఇంప్లాంట్ చేశాడా? లేదు, వేరే డాక్టర్ చేశారు సార్. డాక్టర్ వేణు? అవును. సూసన్ జార్జ్. దీనికంటే ముందు మీకు వేరే పేరు ఉండేది కదా? పేరు మారడానికి కారణం? ఆ విషయం ఎలా తెలుసు? పోలీసులం కదా మేడం. చెప్పండి. దాన్ని అసలు జ్ఞాపకం చేసుకోవడం కూడా ఇష్టం లేదు. అది మీరు చెప్పక తప్పదు మేడం. ప్లీజ్. సూజన్, టెల్ దెమ్. నువ్వెందుకని సూసన్ జార్జ్ ఇంటికి వెళ్ళావు? తనని చంపడానికి. ఎంతకు ముందు ట్రై చేశావు? అవును, ఫ్లైట్లో అక్కడ మిస్ అయింది. ఆమెకు బదులు చనిపోయింది మినిస్టర్. ఎవరు చెప్తే సూసన్ని చంపడానికి వెళ్ళావు? శామ్ చెప్పడం వల్ల. ఇంప్లాంట్ చేసిన పేస్ మేకర్ ఫంక్షనింగ్ని బయట నుంచే ఆపాలి. అవుతుందా మేజర్? అవుతుంది. సర్క్యూట్ని ఆఫ్ చేసే సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తే హ్యాక్ చేయొచ్చు. అయితే క్రియేట్ చేయి. టార్గెట్ ఎవరు? ఆడా మొగా? ఆడదానికి మగాడికి పేస్ మేకర్ సెపరేట్గా ఉంటుందా ఏంటి? మరెందుకు నువ్వు టార్గెట్ తెచ్చుకోవాలి? ఆడదైనా మగాడైనా నువ్వు చేయాల్సిన పని చేస్తే చావాల్సిన వాళ్ళు చేస్తారు. తర్వాత శామ్ చెప్పిన డేట్కి ఢిల్లీకి రిటర్న్ నెడుపాంజేరికి టికెట్ కొన్నా. అప్పుడు కూడా టార్గెట్ ఎవరో చెప్పలేదా? లేదు, ఈ పనికి ఎవరో తెలియనక్కర్లేదు.